దేవుని మార్గములో నడిచేవాడు, దేవుడి వాక్యంలో ఉన్నవాడు ఏ పాపము అంటే, ఏ పాపం అంటే జోదమాడ్డు, ఏ పాపం అంటే వ్యభిచారం చేయడు, ఏ పాపం అంటే పరాయి స్త్రీని ఏడిపించడు, పరాయి స్త్రీని తప్పుడు చూపుతో చూడ్డు, కన్నులకు నిబంధన చేసుకుంటాడు, నోటికి నిబంధన చేసుకుంటాడు, చేతలకు నిబంధన చేసుకుంటాడు. టైం పాస్ గేములు, పబ్జీలు, ఆన్లైన్ గేములు, ఎవడు సోషల్ మీడియాలో వస్తున్న భయంకరమైన వీడియోలు, ఇవి చూడడానికి జీవితాన్ని నాశనం చేసుకోడు. దివారాత్రములు బైబిల్ ధ్యానించేవాడు ధన్యుడు. టైం ఉంటే బైబిల్ చదువుకుంటాడు, టైం ఉంటే ప్రార్థన చేసుకుంటాడు, టైం ఉంటే సేవకుడితో గడుపుతాడు, టైం ఉంటే దేవుడి పనికి వస్తాడు. తప్పు చేయడు, పాపాలు చేయడు, నేరాలు చేయడు. నిజంగా ఆ ఒక్క పదం చాలండి. అసలు ఆయన మార్గాల్లో నడుచుకునేవాడట, ఏ పాపం చేయడట. అంటే అన్ని పాపాలకి మందేంటి చెప్పండి ఇప్పుడు? వాక్యమే. జోదగాడా, వ్యభిచారమా, దొంగతనాలా, మత్తుకు బానిస శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడా, ప్రతి దానికి మందు వాక్యం. వాడికి ఏ పాపం చేయడట. ఎంత బాగుందండి, ఎంత హాయినిచ్చిందో తెలుసా నాకు ఆ వచనం. హాయ్ అండి. ఓహో, పిల్లలకి వాక్యం నేర్పుకుంటే చాలా. ఆడ అసలు ఏ పాపం చేయడటండి, ఏ పాపం చేయడట.